నమస్కారం. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో సోమవారం అంగన్వాడీలు కదం తొక్కారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్లు, హెల్పర్లు పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అంతకుముందు ప్రదర్శన చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. మహిళలను కాపాడండి, మానవత్వాన్ని నిలబెట్టండి, ఆడవాళ్లను రక్షించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోటార్ సైకిళ్ల మీద రోడ్డుపై వెళ్లే వారిని ఆపి రాఖీలు కట్టారు. కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థినిపై పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలను రక్షించడంలో యువత కీలక పాత్ర వహించాలని యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దీనా స్వరూపారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని సత్యవతి నగర్ చెట్లు రోడ్డులో గల ఇస్కాన్ మందిరంలో సోమవారం బలరామ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మంగళహారతి, శృంగార దర్శనహారతి, గురుపూజ, అభిషేకం, ప్రవచనం వంటి కార్యక్రమాలను జరిపారు. టెంపుల్ అధ్యక్షుడు మురళీనాథ్ శ్యామరామ్ ప్రభుజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 26న కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు ఆయా శాఖల అధికారులు ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే నాణ్యమైన పరిష్కారం చూపాలని చెప్పారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి 143 అర్జీలను స్వీకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నిర్దోల్ నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చివటం గ్రామంలో ర్యాలీ నిర్వహించి యుద్ధం వద్దు, శాంతే ముద్దంటూ నినాదాలిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సాగిన ఈ ప్రదర్శన స్థానిక ప్రజలను చైతన్యపరిచింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కటారి సిద్ధార్థరాజు మాట్లాడుతూ మానవతా ఆవిర్భావ దినోత్సవాన్ని శాంతిని కోరే కార్యక్రమంగా ప్రతి ఏటా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెలిచెట్టి బోస్, నందిగం వెంకటకృష్ణ పాపారావు, కోడూరు ప్రసాద్, వీరమల్ల కోటీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నియోజకవర్గ కేంద్రమైన ముమిడివరంలో సోమవారం ఫోటోగ్రాఫర్లు నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా విష్ణాలయం సెంటర్లో సమావేశమై కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
అంతర్వేది సముద్ర తీరంలోని మినీ హార్బర్కు భారీ టేకుచేప వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవికి చెందిన బలగం వెంకటేశ్వర్లకు చెందిన చేపల బోటుపై కాకినాడ మత్స్యకారులు తీరంలో చేపల వేటకు వెళ్లగా ఈ భారీ టేకుచేప వలకు చిక్కింది. దీనిని అతి కష్టంగా హార్బర్లోకి తీసుకుని వచ్చారు. సుమారు 30 మంది జాలర్లు తాళ్లతో పైకి లాగినా రాకపోవడంతో జేసీబీతో ఒడ్డుకు చేర్చారు. ఈ చేపకు కోనసీమ ప్రాంతంలో తక్కువ రేటు వస్తుందని వ్యాన్లో కాకినాడ కుంభాభిషేకం రేవుకు తీసుకెళ్తున్నామని యజమాని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ఆలయంలో జరుగుతున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం పవిత్రారోహణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. గత 2 రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం యాగశాలలో అగ్ని ఆరాధన, చతుర్థ కలశ స్నాపనను అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి తొలక్క వాహనంపై ఉంచి అలంకరించి హారతులిచ్చారు. ఆ తరువాత పవిత్రాలను అర్చకులు, ఋత్వికులు తమ శిరస్సులపై ఉంచుకొని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీవారి మూల విరాట్కు, అమ్మవార్లకు, ఉత్సవమూర్తులకు పవిత్రాలను ధరింపచేశారు. అనంతరం హోమాలను జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన విద్య ద్వారానే నవ సమాజ స్థాపన సాధ్యం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ప్రజలిచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు భీమవరంలో అధికారులను హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు, సోదరులకు రాఖీలు కట్టిన సోదరీమణులు, సాంప్రదాయానికి పెద్దపీట వేసిన బ్రహ్మకుమారీస్. కెమెరా దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి సీనియర్లను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం, డాగురేకు నివాళులర్పించిన బాబా స్టూడియో అధినేత శ్రీదేవి. తణుకు బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అందించిన వైద్య ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి, సూర్యప్రభలు, అభినందించిన ఆర్టీసీ ఉద్యోగులు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో కదం తొక్కిన అంగన్వాడీలు, తాలూకా ఆఫీస్ సెంటర్లో మానవాహారం. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యాలను చేయాలి రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో మానవతా సభ్యుల శాంతి ర్యాలీ, యుద్ధం వద్దు శాంతే ముద్దంటూ నినదించిన విద్యార్థులు. ముమ్మిడివరం గ్రామంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన పవిత్రారోహణ వేడుకలు, భక్తి శ్రద్ధలతో తిలకించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.